ప్రీ డయాబెటీస్లో బేసిన్ మేథీ చీలా ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బేసిన్ మేథీ చీలాకు కావాల్సిన పదార్థాలు: శనగపిండి, మెంతి కూర, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, కారం, నూనె. బేసిన్ మేథీ చీలాకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో చీలా అంటే కూడా మనకి ఈజీగా అయిపోయే రెసిపీ ఎలాగో. ఇది ఏ టైంలో తీసుకోవచ్చండి? సో ఇది కూడా మనకు ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లాగా తీసుకోవచ్చు, లేదు అంటే నైట్ డిన్నర్ కింద కూడా తీసుకోవచ్చు. శనగపిండి ఓకేనా? ఎవరైనా తీసుకోవచ్చా? కొంచెం అంటే హెవీగా అనిపిస్తూ ఉంటుంది అంటారు కదా శనగపిండితో తీసుకున్నవి ఏమన్నా సరే. అంటే మనం దాంట్లో వెజిటేబుల్స్ అవి మిక్స్ చేసినప్పుడు అంటే ప్లెయిన్ బజ్జీ టైప్ తీసుకుంటారు కదా, అలా తీసుకున్నప్పుడు అది ప్రాపర్ డైజెషన్ అనేది అవ్వదు. బికాస్ అది డీప్ ఫ్రైడ్ ప్లస్ ఓన్లీ బేసన్ ఉంటుంది కాబట్టి. బట్ దాన్ని మనం అదర్ వెజిటేబుల్స్తో మిక్స్ చేసినప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. అంటే అలా బ్లాటింగ్ లాగా అలా ఎక్కువగా ఉండదు అనమాట. ఓకే డన్. సో ప్రాసెస్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ నాకు ఒక మిక్సింగ్ బౌల్ కావాలి. సో దీంట్లో మనం కొద్దిగా బేసన్ వేసుకుందాము, శనగపిండి. అండ్ దీంట్లోకి మనం స్పైసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాం అశ్విని. ఓకే. ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా కారం. ఓకే. సో ఇంట్లో దోశ పిండి అలాంటివి లేనప్పుడు ఎక్కువగా చేసుకునే రెసిపీ కదా ఇది. శనగపిండిలో జస్ట్ మనం కర్డ్ అండ్ అలాగే ఆనియన్స్ ఇవి మిక్స్ చేసుకుని కూడా మనం దోశలాగా వేసేసుకోవచ్చు. చాలామంది ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అదే చేస్తున్నారు. అంటే రైస్తో ఎందుకు అని చెప్పేసి శనగపిండితో దోశలు కానీ, లేదు అంటే గోధుమ పిండితో కూడా దోశలు వేసుకొని తీసుకుంటున్నారు. అవును, అలా అయితే కొంచెం ప్రోటీన్ బాగుంటుంది కూడా. సో దీంట్లోకి మెంతి కూర, మెంతి ఆకు కట్ చేసి పెట్టుకుంది యాడ్ చేస్తాం. ఓకే. సో దీంట్లోకి వాటర్ యాడ్ చేసి మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా చేసుకుందాం. ఓకే. పాన్ పెట్టుకుందామా ఇలా? సో ప్రీ డయాబెటీస్ తెలిసిన తర్వాత ఎటువంటి ఫుడ్స్ వీళ్ళు ఎక్కువగా అవాయిడ్ చేయాల్సినవి ఏమన్నా ఉంటాయా? సో డయాబెటిక్కి మనకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయో సేమ్ రెస్ట్రిక్షన్స్ మనం ప్రీ డయాబెటీస్కి కూడా ఇస్తాం అశ్విని. సో వాళ్ళ డైట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కంప్లీట్ షుగర్స్ అనేవి స్టాప్ చేయమని చెప్తామన్నమాట. షుగర్స్ అనేవి ఏ ఫామ్ అయినా సరే. చాలామంది ఏంటి అంటే చక్కెర తీసుకోవద్దంటే బెల్లం ఎక్కువగా వాడేయడము, లేకపోతే తేనె ఎక్కువగా యూజ్ చేసుకోవడము, ఇలాంటివి చేస్తుంటారు. బట్ ఏ ఫామ్ ఆఫ్ షుగర్ అయినా సరే రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాం. తెల్ల పంచదార కానీ, బెల్లం కానీ, తేనె కానీ ఇలాంటివన్నీ స్టాప్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తీసుకునే డైట్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ అంటే మైదాతో చేసే ప్రోడక్ట్స్ ఏవైనా సరే, మైదాతో మనం పూరి చేసుకుంటాము, లేకపోతే బయట సమోసాస్, బేకరీ ఐటమ్స్, పఫ్స్ ఇవన్నీ మోస్ట్లీ మైదాతో చేస్తారు కాబట్టి అవి అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువగా ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాం. అంటే డే మొత్తంలో చూసుకుంటే వాళ్ళు అట్లీస్ట్ ఒక 500 grams వరకు వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. దుంప కూరలు ఒక్కటే వాళ్ళకి రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఆలగడ్డ, చేమగడ్డ, కందగడ్డ, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి కొంచెం తగ్గించమని చెప్తాం. బికాస్ దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్యారెట్, బీట్రూట్ కూడా తగ్గించాం. అంటే అది కుక్డ్ ఫామ్లో వద్దని చెప్తాము. ఇఫ్ ఇన్ కేస్ సలాడ్ లాగా మిక్స్ చేసుకొని టొమాటో, ఆనియన్, క్యారెట్ ఇలా తీసుకోవచ్చు, కానీ వండుకొని దాన్ని కర్రీ లాగా చేసుకొని అయితే వద్దని చెప్తాము. ఓకే. చిలకడ దుంప తినచ్చు అని చెప్పేసి అంటారు కదా. స్వీట్ పొటాటోస్ తీసుకోవచ్చు అని చెప్తారు. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం దానికి తక్కువగా ఉంటుంది. నార్మల్ బంగాళదుంప కంటే దాంతో తక్కువగా ఉంటాయి. సో ఈ డైట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఫుడ్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో కంపారిటివ్లీ మనకి స్వీట్ పొటాటో కొంచెం బెటర్, ఎందుకంటే దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంది. అవును. గ్లైసెమిక్ ఇండెక్స్ మీడియం ఉన్న ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల అది షుగర్స్ ని కంట్రోల్ చేస్తుంది. అవును. ఇన్ కేస్ కొంచెం షుగర్ క్రేవింగ్స్ అవి ఉన్నా సరే ఈ దుంపలు కొంచెం ఉడకబెట్టుకుని తింటే బాగుంటుంది. ఆ లెవెల్స్ మనకు వస్తాయి కాబట్టి షుగర్ తిన్నట్టు ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. అండ్ చాలా మంది డేట్స్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఈ ఫుడ్స్ ఏంటి అంటే స్వీట్నెస్ అంటే దాంట్లో కూడా సూక్రోజ్, ఫ్రక్టోస్ ఇలాంటి ఫార్మ్ ఆఫ్ షుగర్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటిని ఎంత మనం కంట్రోల్ చేసుకుంటే ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్లో మళ్ళీ నార్మల్ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి స్ట్రిక్ట్గా ఉండమని చెప్తాము. అండ్ ఓన్లీ మన కూరగాయల్లోనే ఈ రెస్ట్రిక్షన్ ఉంటుంది. మిగిలిన పప్పు దినుసులు కానీ వేరే ఏ ఫుడ్స్లో మనకి రెస్ట్రిక్షన్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ ఒకటి, ఫ్రూట్స్లో ఒక 5 కేటగిరీ ఆఫ్ ఫ్రూట్స్ని అవాయిడ్ చేయమని చెప్తాము. లైక్ బనానా కానీ, అరటిపండు, పనసపండు, సీతాఫలము,
మళ్ళీ సపోటా, హైబ్రిడ్ గ్రేప్స్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. బట్ రెస్ట్ అన్ని ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. అవి కూడా కట్ ఫ్రూట్ పీసెస్లో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ అనమాట జ్యూసెస్ కంటే. సో మేజర్ రెస్ట్రిక్షన్స్ అంటే ఇవే ఉంటాయి వాళ్ళకి. ఓకే. సో ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. అవును. సో నెక్స్ట్ మనం ఆయిల్ వేసుకుందాము. సో చిన్న చిన్న చీలాస్ వేసుకుందాం. ఓకే. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గురించి అయితే మాట్లాడుకున్నాము. సో దీంట్లో కూడా మెంతి ఆకు మనం వాడుతున్నాం. సో ఆకుకూరలో ఏది మనం అవాయిడ్ చేయాల్సింది లేదు కదా? సో ఆకుకూరల్లో ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మెంతి కూర అనేది డయాబెటీస్ వాళ్ళకి ఫంక్షనల్ ఫుడ్ అంటాం. అంటే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ వల్ల వాళ్ళకి షుగర్స్ అనేవి స్పైక్ కాకుండా కంట్రోల్ చేస్తుంది. ఓకే. సో అందుకోసమని ఎక్కువ షుగర్స్ ఉన్న వాళ్ళకి కానీ లేదు ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి డైలీ ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తామని. అవును. సో ఎర్లీ మార్నింగ్ కూడా కొంచెం హాట్ వాటర్లో వేసుకుని తాగితే కూడా షుగర్ కంట్రోల్ అవుతుందని చెప్పేసి విన్నాను. కంట్రోల్ అంటే అది ఆ స్పైక్స్ కాకుండా స్టెబిలైజ్ చేస్తుంది అనమాట. మరి నార్మల్ టాబ్లెట్ లాగా ఏం పని చేయదు. జస్ట్ అవి స్టెబిలైజ్ అవ్వడానికి ఒక యాడ్ ఆన్ లాగా అనమాట. ఓకే. సో ఇది ప్రిపేర్ అయిపోయింది. సో దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ఇలాగే ఇంకొకటి వేసుకుందాం. ఓకే. ప్రీ డయాబెటిక్ స్టేజ్కి కూడా రాకుండా చాలామంది షుగర్స్ ఎక్కువ తినేస్తేనే మనకి షుగర్ అటాక్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటారు. చాలామంది మానేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు చాలామంది. సో ఎంతవరకు నిజం ఇది? ఓన్లీ షుగర్స్ ఒకటి అవాయిడ్ చేసేస్తే షుగర్ రాకుండా ఉంటుందా? ఆబ్వియస్లీ మనం షుగర్స్ అనేది అవాయిడ్ చేయమనే చెప్తాము. బట్ అదొక్కటి అవాయిడ్ చేస్తే షుగర్ రాకుండా ఉంటుంది అనేది మిత్ అనమాట. సో మీరు షుగర్ రాకుండా అదొక్కటి అవాయిడ్ చేసేసి బట్ అదర్ జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడము, యాజ్ వెల్ యాజ్ లైఫ్లో ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళు అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఒబెసిటీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి షుగర్ స్టాప్ చేసినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే అది ఉన్న వాళ్ళు కొంచెం ఇలాంటి జాగ్రత్తలు అంటే షుగర్స్ ఆపేయడము, యాజ్ వెల్ యాజ్ కొంచెం ఫిట్గా ఉండడానికి ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవడము, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడము, ఇది చేసుకుంటే హెరిడిటరీ ఉన్నా కూడా అది రాకుండా అటాక్ అవ్వకుండా మనం జాగ్రత్తగా ఉండొచ్చు. సో వన్స్ ప్రీ డయాబెటిక్ అని చెప్పి తెలిసిన తర్వాత మళ్ళీ ఎన్నాళ్ళకి మనం టెస్ట్ అనేది చేయించుకోవాలి? సో ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఎంటర్ అయ్యారు అంటే మీరు ఆ డే నుంచి మనకి డైట్, ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మధ్యలో మీకు ఎప్పుడైనా సిమ్టమ్స్ లైక్ ఎక్కువ చక్కెర కళ్ళు తిరుగుతున్నాయి, లేదు అంటే కొంచెం నీరసంగా ఉంది, అలాంటప్పుడు చెక్ చేసుకోవచ్చు గ్లూకోమీటర్తో. బట్ ఐడియల్గా అయితే 3 months తర్వాత మళ్ళీ HbA1c చెక్ చేసుకుంటే మనకి తెలుస్తుంది అది నార్మల్ ఉందా, పెరిగిందా, కంట్రోల్లో ఉందా ఏంటి అని చెప్పి. అదైతే మనకి 3 months వరకు వస్తుందా? సో ప్రీ డయాబెటీస్లో భాగంగా బేసిన్ మేతి చీలా ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బేసిన్ మేతి చీలాకు కావాల్సిన పదార్థాలు: శనగపిండి, మెంతి కూర, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, కారం, నూనె. బేసిన్ మేతి చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, ఉప్పు, జీలకర్ర పొడి, పసుపు, కారం, మెంతి కూర, తగినంత నీళ్లు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత కలుపుకున్న బ్యాటర్ ని చీలాలా వేసుకుని 2 వైపులా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బేసిన్ మేతి చీలా రెడీ.